Route AP, 4:32 p.m. 22nd September 2024, Sunday evening. This road goes to Mogalturu, Bantumilli, Kalipatnam, Bantumilli, Machilipatnam, Ongole. ఆ కారు ఉన్న చూడండి, లారీ అక్కడ ఎర్రంశెట్టి వారి వీధి అని లోపలికి ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకొని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి వారి స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఈ రోడ్ ఏమో నరసాపురం వెళ్తుంది. సో రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, మన దాంట్లో చర్చెస్, క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హిస్టారికల్ ప్లేసెస్, బీచెస్ అన్నీ కవర్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అలానే ఇక్కడ స్కూలు, కాలేజెస్ అన్నీ కవర్ చేయడానికి వచ్చాం. $75 years ప్లాటినం జూబ్లీ మాన్యుమెంట్ అంటారు ఇక్కడ ఉంది. Place Memory Higher Secondary School of Seventh-day Adventists, affiliated to the Council for the Indian School Certificate Examinations, New Delhi. Rustambaza, Narsapuram, PIN 534275, West Godavari District, Andhra Pradesh, India. Established in 1921, Narsapuram. So, Seventh-day Adventists 1921లో ఎస్టాబ్లిష్ అయిందంటండి. సో ఇది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి చిల్డ్రన్ ఆడుకుంటున్నారు, అక్కడ షటిల్ ఆడుతున్నారు. ఆడిటోరియం, ఇక్కడి నుంచి చూడండి చర్చ్, బ్యూటిఫుల్గా ఉంది కదా చర్చ్. ఒక జూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది చర్చ్. సో బీయింగ్ ఏ క్రిస్టియన్, సో క్రిస్టియన్ వరల్డ్కి, పర్టికులర్గా తెలుగు క్రిస్టియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, తెలుగు క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను చూపించగలిగింది ఏమైనా ఉందంటే, ఒక లేమెన్ వీడియోస్లో ఇలాగా క్రిస్టియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూపించగలం. ప్లేజ్ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బోర్డు అది. ఇది చర్చ్. సో మనం ఇప్పుడు లోపలికి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మాది యూట్యూబ్ ఛానల్ ఉడుతుందండి, కొంచెం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. Seventh-day Adventist Church, Place Adventist College, Rustambaza, Narsapuram, West Godavari District, AP 5, PIN 534275. చర్చ్ ఇలా ఉందండి.
This gate is closed. This gate is locked. See, lock. సో మనం వెళ్దాం, గేట్గా నుంచి చూద్దాం. బాగుంది, చర్చ్ బాగుంది. సో మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్దామండి. ఎంత వీలు పడితే అంత చూపిస్తానండి, ఎందుకంటే ఇవాళ బాగా టైర్డ్ అయిపోయాను, చాలా ప్లేసెస్ కవర్ చేశాను. అసలు నేను దానికంటే చూసారా, లేడీస్ ర్యాగ్ పికర్స్. ప్రభుత్వాలు ఏం పట్టించుకో, లీటర్ పెట్రోల్ కొట్టుకొని ఎక్కడెక్కడ ర్యాగ్స్ ఉంటాయి అవన్నీ ఎతికి, అదే ప్లాస్టిక్ అవన్నీ ఏరుకుని అమ్ముకుంటూ ఉంటారు. అదో పెద్ద మాఫియా బిజినెస్ అయిపోయింది అది. దాని వెనకాల కూడా మాఫియా ఉందంట. ఓకేనండి. 7th డే మెయిన్ ఇన్స్టిట్యూట్స్కి ఎంట్రన్స్. చర్చ్ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. మనం రోడ్డు మీద చూసి ఎంజాయ్ చేయడమే తప్పి చేయగలిగింది ఏమీ లేదు. ఓకే అండి. ఇక్కడ గ్రామ పంచాయతీ చర్చ్ ఎదురుకుండగానే గ్రామ పంచాయతీ కార్యాలయము రుస్తుంబాద ఇక్కడ ఉందండి. గ్రామ పంచాయతీ కార్యాలయం రుస్తుంబాద. ప్రాథమిక ఉప కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం రుస్తుంబాద. Seventh day boys hostel. Gate locked. ఓన్లీ ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయడమే. హాయ్ అని రెస్పాండ్ అవ్వట్లేదు. 7th day బాయ్స్ హాస్టల్. ఇక్కడ మనకి ఏమన్నా పర్మిషన్ ఎంట్రీ దొరుకుతుందో లేదో చూద్దాం. Oh my God. లోపలికి వెళ్ళొచ్చు బాబు. బాయ్ని పర్మిషన్ అడుగుదా రెడీ. లోపలికి వెళ్ళొచ్చండి. వీడియో తీసుకుంటున్నాం ఒకటి, ట్రావెల్ వీడియో అండి. క్రిస్టియన్ ట్రావెలర్. ఎక్కడ వరకు అండి? ఓకే ఓకే. సో పర్మిషన్ ఇచ్చారండి. 7th day రెసిడెన్షియల్ జోన్. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ప్లేజ్ అడ్వెంటిస్ట్ కాలేజ్ జనరేటర్ రూమ్. చిన్న క్యాంటీన్ ఉందండి ఇక్కడ ఫ్లేజ్ కాలేజ్ది. ఇక్కడేమో పిల్లల ప్లే గ్రౌండ్. వావ్ బ్యూటిఫుల్. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ అండి, స్కూల్ క్యాంపస్. వాలీబాల్ ఆడుకుంటున్నారు ఇక్కడ, నెట్ కట్టుకుని పిల్లలు. బాగుందండి క్యాంపస్ లోపల. 7th day అడ్వెంటిస్ట్.
ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ అది. बाबू इस स्कूल में चलते मेरे तेलुगु नहीं है, हिंदी बात करता है, हिंदी बात करता है. आपका नाम क्या है? देवाशीष. देवाशीष. कहाँ से आए आप? उड़ीसा. उड़ीसा. यहाँ क्या क्या पढ़ रहा है? साइंस. साइंस. साइंस यानी कौन सा क्लास में है? 11th क्लास. 10+1. यहाँ 10+2 तक है और डिग्री भी है. डिग्री भी है. सो कौन सा यूनिवर्सिटी का अफिलिएशन है? नन्नया यूनिवर्सिटी. यूनिवर्सिटी नहीं, डिग्री नहीं है अभी. और डिग्री कॉलेज है ना? हाँ डिग्री है. हाँ अच्छा. और 12th तक यहाँ पढ़ के फिर बाद में डिग्री कहाँ भी कब पढ़ेगा? ऐसे इधर डिग्री. हाँ क्या फिर किधर कौन सा जगह में सेवंतरी का डिग्री कॉलेज है वहाँ पढ़ेगा? ओके ठीक है. ये कैंपस के बारे में थोड़ा बताइए, आपको जो मालूम है जानकारी. मेरा ये इस साल में. हाँ आपको जितना भी जानकारी है बताइए, अच्छे के लिए. कोई नया स्टूडेंट्स ये इंस्टीट्यूट के बारे में जानकारी लेने के लिए. थोड़ा जोर से बोलिए. क्या बोलते हैं, कैंपस अच्छा है. और वे भी अच्छा करते हैं. थियोलॉजी है. थियोलॉजी ठीक है. थियोलॉजी स्टडी ऑफ रिलीजन. ओके. और पढ़ाई भी अच्छा होता है. ओके. और क्या बोलते हैं, आपको देखभाल ट्रीटमेंट कैसे है? हाँ आपको सबको अच्छा देख रहा है. हाँ. खाना अच्छा खाना मिल रहा है, कपड़ा मिलता है. हाँ. तो सुविधा अच्छा है. हाँ. रहने का जगह, ट्रांसपोर्टेशन, मेडिकल फैसिलिटीज सब कुछ ठीक है. ओके ओके. तो हाँ आपको अगर 10 पॉइंट्स देना है तो स्कूल को कितना पॉइंट्स देंगे? 10 के 10. वेरी गुड वेरी गुड. यस इसका मतलब सेवंतरी रुस्तुंबाद इज एक्सलेंट. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాబు మీరు తెలుగా మీకు తెలిసింది ఏదో 2 ముక్కల్లో చెప్పండి స్కూల్ గురించి. తెలుగు ఛానల్ చెప్పమ్మా. సరే సరే. సో మనకి ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారండి. ఎలిమెంటరీ స్కూలు ఇంకా అక్కడ ఇంకా రెసిడెన్షియల్ అవి ఉన్నాయి స్టాఫ్. సో ఓవరాల్ చిల్డ్రన్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకేనండి. థ్యాంక్ యూ. సో చిల్డ్రన్ మంచిగా చదువుకుంటున్నారండి. సో క్యాంపస్ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ ఉంది. సో సెవెంతరీలో మీ పిల్లలకి అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అడ్వైజబుల్. సో మెయిన్లీ ఏంటంటే గాడ్లీనెస్, చిల్డ్రన్లో గాడ్లీనెస్ పెరుగుతుంది. భక్తి భావాలతోటి వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది, అది ఇంపార్టెంట్. సో నేచురల్గా గాడ్స్ గ్రేస్ పిల్లల మీద ఉన్నదంటే పిల్లలు దేవుని కృపను బట్టి చాలా మంచి ఉన్నతమైన స్థితిలోకి ప్రభువే హెచ్చిస్తాడు. మంచి ఉద్యోగాలు చేస్తారు. దేవుడు వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రణాళిక ఎలా ఉందో అలా నెరవేరడానికి 95% ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా క్రిటిక్ చేస్తాను. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, గుడ్ అంటే గుడ్, బ్యాడ్ అంటే బ్యాడ్. కరెక్ట్ క్రిటిక్ చేస్తాను నేను. సో ఇక్కడ పెద్ద పిల్లలకి హాస్టల్ ఉంది. ఇక్కడ జస్ట్ మరి ఇలా హాస్టల్కి ఏమన్నా పర్మిషన్ ఇస్తే కొంచెం ఎంట్రీ కొడదాం. మరి వాళ్ళు ఎలా చేస్తారో లేదు. ఇక్కడ ఎవరు వాచ్మెన్ ఎవరు లేరు, ఎవరిని అడగాలో తెలియదు. సరే ఎంట్రీ కొడదాం. బాయ్స్ హాస్టల్ అండి ఇది.
సో పేరెంట్స్ వచ్చి చూసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళ పిల్లల్ని. ఇంటి నుంచి ఏయో స్నాక్స్ వంటకాలు వండుకొని వాళ్ళ చాయిస్ ఫుడ్, వాళ్ళ పిల్లలకి ఏం చాయిస్ ఫుడ్ పెట్టుకోవాలనుకుంటారో వండుకొని తెచ్చుకొని ఇలాగా కలిసి పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక వింగ్ ఉంది. మనకి ఎంట్రీ ఇవ్వకపోతే బాధపడాలి, తిడితే మళ్ళీ బాధపడాలి. ఇక్కడ ఒక వింగ్ ఉంది. ఇక్కడ డిఎన్స్ ఆఫీస్ ఉంది. వర్షిప్ హాల్ ఉందండి. ఇక్కడ హాస్టల్లో వర్షిప్ హాల్ ఉంది. ఓ, నా ఫోటో నాకు కనిపిస్తుందిగా, మిర్రర్లో నా ఫోటో నాకు కనిపిస్తుంది. ఇక్కడ వర్షిప్ హాల్ ఉందండి. సో పిల్లలందరూ వర్షిప్ చేస్తారనుకుంటా. ఇక్కడ డీన్స్ ఆఫీస్ అవసరండి. చిన్న వీడియో కవర్ చేస్తున్నామండి. జస్ట్ మా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో వద్దండి అలౌ చేయరా? ఓకే ఓకే, ఆఫ్ చేస్తాను. ఓకే కాదు, అక్కడ పర్మిషన్ తీసుకున్నాను. అక్కడ ఇచ్చారు స్కూల్ వరకు తీసుకో. అక్కడ ఒక ఆయన ఉన్నారు, వాచ్మెన్. సంబంధం లేదు. సరే, క్లోజ్ చేస్తారు. ఓకే. సో మనకు పర్మిషన్ ఇవ్వట్లేదండి. డీనా మీరు? డీనా? ఈ హాస్టల్ డీనా? ఓకే. డీన్ మనకు పర్మిషన్ ఇవ్వట్లేదండి, క్లోజ్ చేసేయమంటున్నారు. అండి ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది మాది, క్రిస్టియన్ ఛానల్. అది ప్రెసిడెంట్ అక్కడ ఉంటారు, ప్రెసిడెంట్ సార్. అక్కడ మీరు పర్మిషన్ అడగండి. సరే, వెళ్ళి పర్మిషన్ తీసుకుని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు పర్మిషన్ తీసుకోమంటున్నారండి, అక్కడికి వెళ్తున్నాను. ఏమండి, ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉంటారు? పడుకుంటారా? డిస్టర్బ్ చేయకూడదా? ఓకే ఓకే, సరేనండి. ఓకే ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగే ఏమన్నా ఉన్నాయండి అటువైపు? మీకు 7th grade సంబంధించి ఏమైనా ఉన్నాయి అటువైపు? లేడీస్ హాస్టలా? ఇటువైపు గార్డెన్ ఉందండి. గార్డెన్కి వెళ్ళొచ్చండి. ఓకే ఓకే, గేట్ కాడ నుంచి చూడవచ్చు కదా. ఓకేనా బాబు? వీడియో తీస్తున్నాను ఆయన, వీడియో మన టూర్స్ ట్రావెల్స్ వీడియో, క్రిస్టియన్ ట్రావెల్స్ వీడియో. అందులో మన 7th day స్కూల్ని కవర్ చేస్తున్నాం ఇవాళ. ఈ హాస్టల్లో ఉంటారా? ఏం చదువుకుంటున్నారు? గార్డెన్ ఎటు? ఈ రోడ్డా? చాలా దూరం ఉందా? అదేనా? ఓకే ఓకే, సరే. కొంచెం ఎదురుకెళ్తే గార్డెనేనా? అంటే గార్డెన్ కవర్ చేసుకోవచ్చా? ఆయన నిద్రపోతున్నారట. ఆయన ఇచ్చారు. అక్కడ వరకు వెళ్ళి వచ్చానండి, ఆయన ఇచ్చారు. ఓకే ఓకే, బాయ్. సో మనకు పర్మిషన్ ఇవ్వనందున వెళ్ళలేకపోతున్నామండి.
మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు కనుక వెళ్ళలేకపోతున్నామండి. సో ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. చెమటలు పట్టేసినాయండి బాగా. చర్చి ముందు ఒకసారి నా వ్యూ నాకు చూపిస్తాను. చర్చి ముందు నుంచి నా చర్చ్ ఫేస్ చేస్తూ ఇప్పుడు చర్చ్ వైపు సన్ రైజ్ పడుతున్నాయి. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాము.